హాయ్ అండి. నమస్తే. చూడండి ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఏదైనా ఒక బర్త్‌డే ఫంక్షన్‌కి ఏమన్నా వీడియోస్ ఎడిటింగ్ చేసినా, దాని మీద టెస్ట్ రాయాలనుకున్నా, సో కైన్ మాస్టర్‌లో మీరు తెలుగు ఫాంట్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకైతే చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ కొట్టి అందరికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. సో దాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టేసుకోండి. నేను 16:9 పెట్టేసుకున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేసుకోగానే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేసుకోండి. దీంట్లో ఏదైనా కలర్ కావాలని నేను బ్లాకే ఇచ్చుకుంటున్నాను. సో బ్లాక్ మీకు కనిపిస్తుంది కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళొకసారి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. అసెట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి రెడ్ ఇచ్చుకున్నాను నేను. ఇచ్చుకున్న తర్వాత ఇది కొద్దిగా స్క్రోల్ చేసి పెట్టుకోండి, జస్ట్ మీకు చూపించడానికే ఫాంట్స్ అనేది. సో ఇక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఏదో ఒకటి నేను టైప్ చేసి ఓకే చేశాను. సో ఈ టెస్ట్ అండ్ నెంబర్ ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కింద తెలుగు అనే ఆప్షన్ అయితే కనిపించదు. ఇప్పుడు నేనైతే ఒకసారి మీకు చూపించడానికి చెక్ చేసుకోవడానికి అయితే తెలుగు అనే ఆప్షన్ కనిపించింది, కానీ మీకైతే ఇలా కనిపించదు. ఇక్కడ లాటిన్ ఆండ్రాయిడ్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీటి మీద క్లిక్ చేసి ఎలాంటి యూజ్ ఉండదు. సో ఆ టెక్స్ట్ కూడా ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఇక్కడ మీరు ఈ వైపు రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఒక హోమ్ బటన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మిడిల్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే నాకు ఇంటర్నెట్ కనెక్షన్ చూపిస్తూ ఉంది. నేను ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ రియల్లీ సారీ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ చూడండి చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది చూడండి, తెలుగు అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఈ తెలుగు ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చాలా ఫాంట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి ఫాంట్స్, ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆకతాయి తెలుగు గల అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను మీకు చూపించడానికి. ఫస్ట్దే చేస్తాను, అనేక్ తెలుగు అనేసి. సో ఈ అనేక్ తెలుగు మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, పక్కన సైడ్కి ఉంటుంది చూడండి, ఏది డౌన్లోడ్ అనే ఆప్షన్. సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాల్డ్ అని కనిపిస్తూ ఉంది కదా. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది ఇంకా. ఓకేనా. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఇమేజ్ కూడా ఉంది చూడండి. మనకు ఈ ఫాంట్ అనేది ఈ విధంగా టెక్స్ట్ ఉంటుంది. ఓకేనా. సో అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి నేను అన్ని డౌన్లోడ్ చేస్తాను ఒకసారి. నేను బాలు తమ్ముడు కూడా నాకు ఫాంట్ నచ్చింది. సో ఇది కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆల్రెడీ 3 అయిపోయి పైనవి. ఈ రామరాజు అనే ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఏవైతే డౌన్లోడ్ చేస్తామో అవి మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హిందూ గుంటూరు అని ఉంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. గురజాడ ఉంది. సో ఈ గురజాడ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో గురజాడ కూడా ఉంది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. బ్యాక్ వెళ్ళిపోతున్నాను. శ్రీకృష్ణదేవరాయ, ఈ ఫాంట్ కూడా నాకు ఇష్టం. సో డౌన్లోడ్ చేసుకుంటాను. నన్ను అడిగితే అన్ని ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ ఫాంట్ మీరు కావాలో శాంపుల్గా చూసుకొని మీరు ఓకే చేసుకుంటే సరిపోద్ది. నేను తిమ్మన్న ఈ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ తెనాలి రామకృష్ణ, ఈ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేస్తాను. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో సురవరం, సో ఈ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. బ్యాక్ వెళ్తున్నాను. సో జస్ట్ ఇట్లా బ్యాక్ వెళ్ళిపోండి. సో చూపించడానికే కాబట్టి. ఓకేనా. రామభద్ర, రవిప్రకాష్ ఇవన్నీ ఉన్నాయి. సో లక్కిరెడ్డి, దూర్జటి, గిడుగు, గురజాడ, సో ఇవన్నీ మనకు మంచి ఫాంట్. రామభద్ర కూడా మంచి ఫాంట్ అనేది. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఏ ఉన్నాయి అనేసి. ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేసుకోండి. తెలుగు మీద క్లిక్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకతాయ తెలుగు గల అనే దాని మీద క్లిక్ చేసుకుని ఆ ఫాంట్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. చూడండి, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంత బాగుండే ఫాంట్ అనేది, తెలుగు ఫాంట్ అనేది ఒక స్టైల్లో వచ్చింది, అవును కదా. సో ఈ విధంగా మనము ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఫాంట్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, కైన్ మాస్టర్లో ఇంకా ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఇంకా ఇంకా ఎలాంటివి కావాలో మీరైతే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈరోజు ఫాంట్స్ ఏ విధంగా మీ కైన్ మాస్టర్లో ఇన్స్టాల్ చేసుకోవాలనేది మాత్రమే చెప్పాలనుకున్నాను కాబట్టి జస్ట్ అది మాత్రమే ఈ వీడియో చేశాను. సో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో పిక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చేయడానికైతే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టి అందరికీ ఉపయోగపడేలాగా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.